రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి మొంటికాయలు వేసింది. మేము ఇప్పటికే చెప్పాము, అయినప్పటికీ కూడా మీరు పెడచెవిన పెడుతున్నారంటూ మండిపడింది. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. సార్, మీరు వారితో పాటుగా ఏదైతే రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళతో పాటుగా 3-4 సార్లు ధర్నాలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. నిన్న హైకోర్టు మండిపడ్డటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఎట్లా చూస్తారా మండిపాటును? ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. సంవత్సరాల తరబడి వాళ్ళు ఉద్యోగాలు చేసి చివరికి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక ఇంతకన్నా దారుణం ఏం లేదు. ఈ విషయం మీద అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినాం, దరఖాస్తులు ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాం. చివరిగా హైకోర్టు ఈరోజు జోక్యం చేసుకొని గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇవ్వడం, వెంటనే ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా సిగ్గు రావాలి, ఆ బకాయిలు వెంటనే చెల్లించాలా. నేను ఇదే విషయం శాసనసభలో కూడా చెప్పిన. ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో మసరి రన్ కావాలంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళంతా కూడా సుఖంగా ఉండాలి. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే, అందుకే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏదైతే గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను వెంటనే అమలు చేయాలి. కోర్టుకు పోయినటువంటి వాళ్ళనే కాకుండా ఈ రాష్ట్రంలో పెండింగ్ బకాయిలన్నీ, అటు ఉద్యోగులే కావచ్చు, విశ్రాంత ఉద్యోగులే కావచ్చు, ఈరోజు విశ్రాంత ఉద్యోగులకు డైరెక్షన్ వచ్చింది, రేపు కాంట్రాక్టర్లో కూడా ఇదే విధమైనటువంటి తీర్పు వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బకాయిలంతా కూడా వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ప్రత్యేకంగా ఉద్యోగులు పడుతున్నటువంటి బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళ బకాయిల్ని విడుదలయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక కార్యాచరణ ఏమైనా తీసుకోబోతా ఉన్నారా? గతంలో మీరు వారితో పాటుగా దీక్షలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం. ఈరోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని పూర్తిగా వాళ్ళు అమలు చేయలేకపోతే తర్వాత ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన, అదే విశ్రాంత ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వాళ్ళకు అందాల్సినటువంటి ఫలాల గురించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఇంకా వాళ్ళకు న్యాయం జరగట్లేదని చెప్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి రీన్యువల్స్ ఇంకా జరుగుతాయేమని, ఏజెన్సీల రీన్యువల్ జరిగితే మా బతుకాగమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని విషయంలో ఏం చెప్తారు? తెలంగాణ తెచ్చుకున్నమే నిరుద్యోగ సమస్య. కొత్త ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడు ఎరుగు. కానీ ఉన్న ఉద్యోగాలను ఊడబెట్టేటటువంటి అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు? అందుకే ఇటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కానీ వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రంలో కొత్తగా మీరు కొలువులు ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో మిగతా ఉపాధి అవకాశాలు సృష్టించాలి. కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఇంకా తీసేసే ప్రయత్నం చేయడం బాధాకరం. వాళ్ళ తరఫున కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారు. థ్యాంక్ యూ. ఇది పాయల్ శంకర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద రిటైర్డ్ ఉద్యోగుల కోసం మేము కొట్లాడతాము, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వీకరిస్తున్నాము, ఖచ్చితంగా హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలనే మాటను వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.